ఇప్పుడైతే మేము మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరికైతే బయలుదేరాము. హనుమాన్ జయంతి సందర్భంగా హైవే నుంచి అయితే లైటింగ్ చాలా బాగా పెట్టారు. ఎంట్రన్స్ చూడండి, నైట్ చూడడానికి లైటింగ్లు అయితే చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ ఒక చిన్న మండపం లాగా కట్టి శివ పార్వతుల విగ్రహాలు పెట్టారు. చిలకలు చూడండి చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇప్పుడైతే గోపురం దగ్గరకు అయితే వచ్చేసాం. గోపురం కూడా చూడడానికి చాలా బాగుంది. లైటింగ్లు అన్ని చూస్తుంటే నాకైతే భలే అనిపించింది అసలు. దారి మధ్యలోను గోపురానికే కాకుండా గుడి చుట్టూ కూడా లైటింగ్ పెట్టేశారు. నైట్ ఈ వ్యూ చూడడానికి అయితే నాకు భలే అనిపించింది. బయట చూడడానికి ఎలా ఉంది అని అనుకుంటే లోపలికి వచ్చేసరికి ఇంకా షాక్. అసలు లైటింగ్ చూడండి, ఈ దేవాలయానికి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. నాకైతే వెళ్ళాలని కూడా అనిపించలేదు. అంత బాగా డెకరేషన్ చేశారు లైటింగ్స్ తో. పువ్వులు కూడా పెట్టారు లైటింగ్ తగ్గట్టు. ఈ గుడి అయితే నైట్ 8 గంటల వరకు అయితే తెరిచి ఉంచుతారు. అప్పటి వరకు మేము అయితే ఇక్కడే ఉన్నాము. ఈ ఆంజనేయ స్వామి తెల్ల మద్ది చెట్టు మధ్యలో నుంచి వెలిశారు. ఈ గుడి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఇంతకు ముందే చేశాం కదా. ఇప్పుడైతే మేము ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే హనుమాన్ జయంతి సందర్భంగా చేసే ఉత్సవాల్లో తెప్పోత్సవం కూడా జరుగుద్దంట. కానీ మేము వెళ్ళిన రోజు అయితే జరగలేదు. పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా లైటింగులతో చాలా బాగా అలంకరించారు. ఇప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్తుంది. గుడి ప్రాంగణం మొత్తాన్ని మీకోసం అయితే చూపిస్తాను. ఈ గుడి ప్రాంగణంలో చిన్న అద్దాల మండపం అయితే ఉంది. అక్కడికైతే వెళ్దాం. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.